దగ్గరే ఉంటాయి ఆ బుక్కులు, డిజిటల్ బుక్కులు వారి దగ్గరే ఉంటాయి వైసీపీ కాబట్టి. అదేముంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది కూడా మీకు కూడా మంచిది, వాళ్ళకి మంచిది. అన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి. రెండోది, మీరు ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఇందాక ఫోన్ ఇన్ లో కూడా మాట్లాడారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల్లో చాలా వివాదాస్పదమైన అధికారి. ఈజ్ అండర్ సస్పెన్షన్. మనందరూ కూడా తెలుసు. ఎందుకు సస్పెండ్ అయ్యాడంటే అనేక కారణాలు. అందులో ఒకటి, పెద్ద ఎత్తున అవినీతి కూడా ఆయన శాఖలో ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశాడని కూడా ఉంది. అది దర్యాప్తు జరుగుతుంది. నిజమా అబద్ధమా ఏదో తేలిపోతుంది. నేనేమంటున్నా అంటే, ఆయన సమాజం కోసం ఆలోచించడము, సమాజ క్షేమాన్ని కోరడము ఎవరికి అభ్యంతరం లేదు. మనకి చాలా స్పష్టంగా మన దేశంలో ప్రతి వ్యవస్థకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఆ వ్యవస్థలు ఇంకొక వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని జ్యుడిషియరీ మనందరూ కూడా తెలుసు. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, ఫోర్త్ ఎస్టేట్, మీరంతా కూడా ఫోర్త్ ఎస్టేట్ కిందకు వస్తారు. ఈ 4 ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. కాబట్టి ఎవరి అధికారాలను అతిక్రమించకూడదు. అదే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. మనము చైనా లాగనో, నార్త్ కొరియా లాగనో, లేదా అంతకుముందు రష్యా లాగనో మనం లేవు కదా. ఈ దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో ఎట్లుంటుందంటే, సోషలిజం పేరుతోటి, కమ్యూనిజం పేరుతోటి మొత్తం వాళ్లే ఉంటారు. పార్టీయే ప్రభుత్వము, ప్రభుత్వమే పార్టీ, పార్టీయే అధికార గణము, పార్టీయే పరిపాలన. ఇవన్నీ అక్కడ అంత మిశ్రమంగా ఉంటుంది. బట్ భారతదేశంలో చాలా స్పష్టంగా మన యొక్క రాజ్యాంగ వ్యవస్థలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారు కదా. ఈరోజు సునీల్ కుమార్ గారు సునీల్ కుమార్ గారు నార్మల్ కండిషన్ గా ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఆయన ఈ మెడల్స్ అన్ని కూడా సంపాదించారు, సంతోషమే. ఏదన్నా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేస్తుంటే అంత వివాదం అయ్యేది కదా. దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకు ఇప్పుడు వివాదం అయింది? ఆయన సస్పెండ్ అయి ఉన్నాడు. గతంలో ఆయన ఆ ప్రభుత్వంతో అంటగాకే దుర్మార్గాలు చేశాడు, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశాడు అనేది వార్తల్లో ఉంది కదా. అనేది దాని మీద ప్రూవ్ కాదు. అదే నేను చెప్తున్నాను. అది కోర్టులో ప్రూవ్ గల ఆయన మీద ఆరోపణలు అంటున్నాను నేను. ఆయన ఇంకా దోషిగా తేలలేదు, ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎప్పుడైతే ఆయన పరిధికి మించి మాట్లాడో సహజంగానే అది చర్చలోకి వస్తుంది. ఒకటి. రెండోది, ఆయన ప్రజలంతా ఒకటిగండి, మీరు ఎస్సీలు లేదా కాపులు అందరూ ఒకటిగా అయ్యి మీరు మీ సంక్షేమం కోసం పనిచేయండి అంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఆ పరిధిని దాటి మీరు ముఖ్యమంత్రి కాండి, ఒకరు ఉప ముఖ్యమంత్రి కాండి, ఎవరు చెప్పడానికి. ఉదాహరణకి మన జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన బయటకు వచ్చి ఒక పార్టీని స్థాపించాడు. ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఒకసారి శాసనసభ్యుడు కూడా అయ్యాడు. ఈ మధ్యకాలం మనం చూస్తే విజయ్ కుమార్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆయన ఉద్దేశాలు అవి చెప్పుకుంటున్నాడు. ఆయన కొన్ని విమర్శలు చేస్తున్నాడు, ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు సునీల్ కుమార్ గారి విషయంలో ఒక సస్పెండెడ్, చాలా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన అధికారి గారు మాట్లాడేది సహజంగా వివాదం అవుతుంది. ఇంకోటి, మీరేమన్నారు, డిప్యూటీ స్పీకర్ కూడా మాట్లాడారు కదా, రాజకీయాలు కదా అన్నారు. డిప్యూటీ స్పీకర్ రాజకీయాలు మాట్లాడాల. ఒక ఐపీఎస్ ఆఫీసరు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉండే ఆఫీసరు, ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్న ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఆయన మీద చర్యలు తీసుకో, అది రాజకీయం కాదు. ఆయన ఏమన్నా చెప్పుంటే మీరు రాజులు ఒకటి కండి, లేదా ఇంకే కులాలు ఒకటి కండి, మనం ముఖ్యమంత్రి అయిపోతాం అంటే మనం రాజకీయాల గురించి మాట్లాడచ్చు. మీరు ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేశారో లేదో, భీమవరం డిఎస్పీ జయసూర్య గారు మంచి వ్యక్తి అని చెప్పేసి కితాబ్ ఇచ్చారు. అదే జయసూర్య గారికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద విచారణ జరిపించారు. రాజకీయం కదా అంటే మీరు ఎలాగా సర్టిఫై చేస్తారని చెప్పేసి చాలా మంది ప్రశ్నించారు, ప్రత్యేకించి రాజకీయ విశ్లేషకులు, వైసీపీ నాయకులు. నేను ఆయన ఎంపీగా ఉన్నప్పుడే నేను చెప్పా ఆయన విషయంలో. ఆయన నాకు బాగా పరిచయం. నేనంటే ఎప్పుడు ఎదురుపడ్డా బాగా మాట్లాడుతుంటాడు. ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడే చెప్పాను, రఘురామకృష్ణరాజు గారు అది నెగటివ్ గాని పాజిటివ్ గాని ఏ విధంగా అయినా వార్తల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారని నేను అనేక సందర్భాల్లో చెప్పున్నాను.
ఆయన ఎప్పుడూ ప్రజల నోడల్లో నాటుతుండాలా, వార్తల్లో ఉండాలా, ఆయన పేరు అందరూ చెప్పుకోవాలా. డే 1 నుంచి ఆయన లోక్సభ సభ్యుడైనప్పటి నుంచి కూడా ఆయన యొక్క వైఖరి అది. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా నేను ప్రజల మధ్యలో ప్రజల్లో నా పేరు చెప్పుకుంటుండే అని అనుకున్నా. ఆ సమయంలో ఒక్కొక్క సందర్భంలో వివాదాలు కూడా అయిన సందర్భం కూడా ఉంది. అందుకని ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలు అంటే దాంతో నేను ఏకీభవించను. నేను సునీల్ కుమార్ గారికి ఏం చెప్తున్నానంటే, మీరు మీకు రాజకీయాలకు రండి, మీరు సమాజ క్షేమాన్ని కోరుకుంటారు, మీరు ఆయన ఎస్సీఓ నాకు కాదు, ఆయన క్రిస్టియన్ అని చెప్తుంటారు. క్రిస్టియన్ అయినప్పుడు ఈ కెనాట్ క్లెయిమ్ ఎస్సీ, నేను ఎస్సీ అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే కోర్టు న్యాయస్థానాలు అనేక రాష్ట్రాలు చాలా స్పష్టంగా చెప్పున్నాయి కూడా, వన్స్ యువర్ క్రిస్టియన్ యు కమ్ అండర్ బీసీ కేటగిరీ, నాట్ ఎస్సీ కేటగిరీ. ఇది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్పుకుంటున్నాడో నాకైతే అర్థం కావడం. ఆయన సమాజ క్షేమం కోరి అయితే అందరూ నేను ఇంకొక విషయం, మనకు తెలిసి సీతారామాంజనేయులు ఉన్నారు కదా, వారు కూడా సస్పెండ్ అయ్యారు కదా. నాకు తెలిసి ఆయన బ్రాహ్మణులు. ఆయన ఈరోజు బ్రాహ్మణులంతా ఒకటి గండి, బ్రాహ్మణులకు అన్యాయం జరిగిపోతుంది, బ్రాహ్మణులు లేదా వైశ్యులు లేదా ఇంకెవరో ఒకటయ్యి రాజ్యాధికారానికి పోరాడండి అంటే మనం అందరం కూడా గమ్ముగా ఉంటామా? అది వివాదాస్పదమైన వ్యాఖ్యలు కాదా? దాన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలుగా మనం తీసుకోమా? లేదా జయప్రకాష్ నారాయణ గారు ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు కమ్మళ్ళు, రెడ్లు అందరూ ఒకటి కాండి, ఫార్వర్డ్ కాస్ట్ అంతా ఒకటి కాండి అధికారాన్ని చేయించుకుంటే దాన్ని మనం ఆమోదిస్తామా? అది వివాదం కదా. కాబట్టి ఆ లైన్ లో చూసినప్పుడు సునీల్ కుమార్ గారు ఆయన తప్పుల దోష నిర్దోష అనేది తర్వాత తేలుతుంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నన్ను నిరూపించుకోదలుచుకున్నాను, అందువల్ల క్యాట్ కూడా బాలేదన్నారు. చెప్పారు కదా ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. క్యాట్ కూడా ట్రిబ్యునల్ కూడా నేను వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరం నాకు కనిపించలేదు, నన్ను నేను నిరూపించుకుంటున్నాను. ఎస్, మనం వెల్కమ్. ఆయన అంతా కనబడుతుంది కదా, ఎక్కడ ఆత్మస్థైర్యం కోల్పోలేదు, చట్టాల మీద నాకు నమ్మకం ఉంది, నేనే తప్పు చేయలేదు. మనం అందరం వెల్కమ్ అందరూ ఏం అనుమానం లేదు. మనం ఆహ్వానించదగ్గ పరిణామం అదే, ఆహ్వానిస్తున్నాం కూడా ఆయన మాటలో. బట్ అట్ ద సేమ్ టైం ఆయన